అయినండి సతీష్. మొత్తానికి కెప్టెన్సీ టాస్క్లో చాలా ట్విస్ట్లు అయితే జరిగాయి. రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టికి సంబంధించి నేను ఏదైతే అప్డేట్ చెప్పానో, కెప్టెన్సీ టాస్క్లో రేసులో సుమన్ శెట్టి ప్రభంజనం ఆల్మోస్ట్ గెలిచేశాడు. కానీ ఫైనల్లీ రీతు చౌదరి గెలిచిందని చెప్పాం కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆ టాస్క్ పరంగా చూసుకుంటే మొత్తానికి చాలా వేగంగానే పెట్టేసిన ఆ స్టెప్స్ ఉన్నాయి. 7 స్టెప్స్ పెట్టి స్టెప్స్ మీద సర్కిల్స్ ఇలా పెట్టాలి, ఆ రింగ్స్ మాదిరిగా ఉంటే ఎట్లా పెట్టాలి, కెప్టెన్స్ అనే బోర్డు తీసుకోలేనప్పుడు సుమన్ శెట్టి రీతు కంటే చాలా వేగంగా మూవ్ అవుతాడు. టకా 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 పెట్టుకుంటూ పోయాడు. కానీ ఒకటి రెండు ఏదో రాంగ్ పెట్టాడంటే మనకు పూర్తిగా లైవ్లో చూపించకపోయినా క్లియర్గా అయితే విషయం అర్థమవుతుంది. ఆయన అప్పటికి రీచ్ అయిపోయేసరికి ఆ బోర్డు పట్టుకుని నిలబడేసరికి రీతి ఇంకెక్కడో ఉంది, ఆవిడ నిదానంగా పెట్టుకుంటూ అట్లా వచ్చేసరికి ఇతనికి చాలా ఎర్లీగా పెట్టేశాడు. కానీ అతడు దురదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ గెలిచేసినోడే. ఆ మిస్టేక్ ఏదో జరిగిందని అక్కడ భరణి కానీ వాళ్ళు ఎవరైనా సంచాలకురాలుగా ఎవరా పిల్ల తనూజ కానీ వీళ్ళు ఎవరైనా చూసి చెప్పినట్టయితే, కళ్యాణ్ కానీ ఎవరైనా సుమన్ అంతా బాగానే ఉంది కాకపోతే చెక్ చూసుకో అని చెప్పుంటే చాలా టైం ఉంది కనుక చాలా వేగంగా పెట్టాడు కనుక మళ్ళీ మార్చుకునేదానికి కూడా అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా 100% సుమన్ శెట్టి ప్రభంజనంతో కెప్టెన్ అయిపోయేవాడు, జెండా పాతేసేవాడు. అతడు దురదృష్టం ఏంటంటే వేగంగా పెట్టేసినా సరే సంచాలక్ మరి ఎవరి మీద రివెంజ్తో రగిలిపోవాలా లేకపోతే ఏం చేయాలని ఆవిడ ఆలోచనలు ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది ఒకేసారి టాస్క్ ఆడట్లే, ఒక 6 ఆడట్లే, ఒక 4 ఆడట్లే, ఒక 5 ఆడట్లే, ఆడుతున్నది ఇద్దరు. అది కూడా గందరగోళం గజిబిజి గందరగోళం ఉండే టాస్క్ కూడా కాదు. గతంలో ఇప్పుడు సంచాలకులుగా ఉండేటప్పుడు ఆయన పేరేంటి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, సంజన మీద కావచ్చు రుబాబు చేసింది కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఈవిడ ఎట్లా చేసిందో చూద్దాం మనం. ఎందుకంటే లైవ్లో మనకు పూర్తిగా చూపించట్లా, దాగుడు మూతలు ఆడుతాడు కదా, చూపినట్టుగా వినిపించినట్టుగా కనిపించినట్టుగా. సో ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. మరి సుమన్ శెట్టి దురదృష్టం అనుకోవాలా ఏంటి అనేది. అలాగే అట్ ద సేమ్ టైం రీతు చౌదరి కూడా ఈ బాబోయ్ మనం ఇక్కడ స్టాండ్ తీసుకొని హడావిడి చేయకపోతే దెబ్బ అయిపోతామేమో లెక్క ఆవిడ కూడా హౌస్ అంతా ఎగ్నెస్ట్ అయిపోయారు, అంతా ఏకమైపోయారు, నాకు టార్గెట్ చేస్తారు, నాకు సపోర్ట్ లేదు అని ఏడుపులు పెడబొబ్బలతో రచ్చరచ్చ చేసేసింది. ఫైనల్లీ ఆవిడైతే గెలిచింది. అయితే ఆవిడ గెలవడం వల్ల ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ టాస్క్ ఎట్లా జరిగింది, నిజంగా ఇతడికి దురదృష్టమే వెంటాడిందా లేకపోతే ఆవిడ ఏడుపులకి పెడబొబ్బలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏమన్నా డెసిషన్ చేంజ్ చేసుకుంది. ఎందుకంటే ఆ తర్వాత సుమన్ శెట్టికి ఎవరెవిడ తనూజ వెళ్ళి సారీ చెబుతుంది. సారీ అన్న అట్లా కాదన్నా ఎలాగైంది ఆగైందని పదే చెబుతూ ఉంటే సర్లే ఇంకెందుకులే తనూజ అయింది, ఇది అయిపోయింది కదా ఇంకేం చేస్తాం అని చాలా బాధపడుతున్నాడు. బట్ సారీ చెప్పిన తర్వాత ఇంకేం చేస్తాడు. అట్లాగే సుమన్ శెట్టి కూడా వచ్చేసి అంటే మొత్తానికి ఆయన రాంగ్ పెట్టేశాడు కాబట్టి చూసుకోలే, ఇంతమంది ఉండి కూడా చూసుకోకపోవడంతో ఆటోమేటిక్గా బాధపడతాడు కదా. దివ్యతో కూడా చెప్పుకున్నా సరే దివ్య కూడా సర్లే అండి సుమన్ గారు బాధపడకండి, క్యూట్లో మళ్ళీ ఛాన్స్ వస్తుందిలే, మిస్ అయిపోయారు అనుకోండి, పోన్లే మీ ఎఫెక్ట్స్ అయితే చూస్తారు ఆడియన్స్, మీరేం ఫీల్ కాకండి, మీరు ట్రై చేశారు ఆ ఎఫెక్టే మీకు ఇమ్యూనిటీ అనుకోండి అన్నట్లు చెబుతుంది. ఒకవేళ ఇట్లాగే ఫైనల్లో ట్రోఫీ మిస్ అయితే అప్పుడు ఫీల్ కావాలి, జస్ట్ ఇంత టఫ్ ఫైట్ వచ్చేటప్పుడు ఎనీవే మీరు బాధపడకండి అంటూ ఆవిడ కూడా చెబుతుంది. అతను బాధపడుతున్నాడు. అట్లాగే ఈ భరణితో కూడా అంటాడు ఆయన సుమన్ శెట్టి, మీరైనా చూడాలి కదా కొంచెం అంటే ఆయన చాలా ఫీల్ అవుతుండే భరణి సుమన్ వచ్చి అట్లా అనేసరికి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేదు ఆయనకి టైం ఉంది, ఊరికి ముందు వెళ్ళిపోయి పెట్టేసాడు నిల్చున్నాడు. బట్ టైం ఉండి కూడా ఎవరు చెప్పకపోవడంతో దురదృష్టమే కదా, బ్యాడ్ లక్ కదా, ఎవరికైనా బాధ ఉంటుంది. పోనీ లాస్ట్ మినిట్లు ప్రతిసారి టాస్క్లు ఏంటంటే ఆఖరి వరకు ఇప్పుడు మొన్న నడుముకి తాడు చుట్టుకొని వచ్చి రివీల్ చేసుకుంటూ వచ్చి తీసుకుని ఇప్పుకొని పెట్టుకోవాలనేటప్పుడు ఆయన లాస్ట్ వచ్చాడు, టైం లేకపోయాయి. ఇప్పుడు ఇక్కడ టైం ఉండి కూడా ముందే వచ్చి కూడా ఎట్లా అయిపోతుంది, ఇంతమంది ఉండి కూడా ఎవరు చూడలేదు అని బాధ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అందుకే సంచాలకురాలుగా తను సారీ చెబుతుంది, భరణి చెబుతా ఉన్నాడు, అందరూ చెబుతా ఉన్నారు, బాధపడుతున్నారు. మరి ఇంతకీ ఇతడు దురదృష్టమా ఆవిడ అదృష్టమా ఏంటో చూద్దాం. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చెప్పాను సుమన్ అయిపోయాడు, మళ్ళీ అవ్వలేదు, ఫైనల్లీ రీతు చౌదరి అంటాం కదా, మొత్తానికి ఎవరు లాక్క కూడా అనుకో చూద్దాం, ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. అట్లాగే ఇంకా కొన్ని అప్డేట్స్ ఏంటంటే, అట్లాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సుమన్ శెట్టి వర్సెస్ రీతు చౌదరిలో మీరు లైవ్ చూసేటప్పుడు మీకేమనిపించింది, అక్కడ ఏమైనా అన్ఫెయిర్ అనిపించిందా, ఫెయిర్గానే జరిగిందా, నిజంగా ఏం జరిగింది అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఫస్ట్ అప్డేట్స్ అని కూడా రీతు చౌదరి కెప్టెన్ కూడా చెప్పాం కదా, ఇలాంటి అప్డేట్స్ కూడా ఫస్ట్ టైం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బాల్ అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఇంకోటి లైవ్లో చూస్తే తనూజ చిన్న విషయాన్ని చిలికి గాలివాన్ అంటే ఒక రివెంజ్ పెట్టుకుంటే మనసులో కక్ష పెట్టుకుంటే ఇట్లా రియాక్ట్ అవుతారు అనిపించింది నాకు. ఎందుకంటే జస్ట్ కెప్టెన్ ఉందంట, పాట పాడాడంటే ఎమ్మెన్యేలో అందరూ పాడారంటాడు. నాకు బాత్రూంలోకి వినిపించింది నా వాయిస్ను, చిన్నగా మొదలుపెట్టి అంత గొడవ పడాలా, అంత ఇరిటేట్ అయిపోలా, అంత ఫ్రస్ట్రేట్ అయిపోలా, ఎందుకు అంత చిరాకు, ఎందుకు అంత దొంగతంలో, ఏదో జీవితంలో ఇంకా అన్ని కష్టాలు నాకేమో అన్ని కూడా అంత ఫీల్ అయిపోడేమో, ఓ అంటే కోపం ఆ అంటే కోపం, ఓ అంటే వరపులు ఆ అంటే కోపం. లైవ్ చూస్తే నిజంగా ఎంతమందికి ఇరిటేషన్ వచ్చిందో చెప్పండి. అది
ఇక్కడ ఆయన ఇమాన్యుయల్ పాడారు, అందరూ పాడారు, నేను పాడాను. ఇమాన్యుయల్ అని పెట్టి బిగ్ బాస్ ఒక పేరు పెట్టి పిలిచి వార్నింగ్ ఇస్తే ఓకే. నేను స్టార్ట్ చేసాక చాలామంది స్టార్ట్ చేశారు కదా, ఇస్తే అందరికీ పనిష్మెంట్ ఇవ్వంటే నాకు నీ వాయిస్ వినిపించింది. బాత్రూంలో నువ్వే స్టార్ట్ చేసావు, పనిష్మెంట్ నీకు తీసుకోవాలి. నీ వాయిస్ నాకు గట్టిగా వినబడింది. పాట ఎందుకు పాడతారండి? ఏదో సరదాగా పాడతారు, ఒక మూడు ఉంటే పాడతారు, ఏదో ఫ్లోలో కష్టంలోనో బాధలోనో సంతోషంలోనో పాడతారు. అసలు పాట పాడమే తప్పున మాదిరిగా ఇంత రచ్చ చేసేసి అంత చించుకోవాల్సిన అవసరం ఏంటబ్బా? ఎట్లా అసలు ఇప్పుడు గొడవ పడని రోజు కానీ, అరవని రోజు కానీ, అలగని రోజు కానీ, ఏడవని రోజు కానీ ఏదైనా ఉందా? మొన్న వాళ్ళ అమ్మగారు అన్నారని చెప్పి వాళ్ళు చెప్పడంలో తప్పే లేదు. ఎందుకు అట్లా మొహం పెట్టుకుంటుంది, ఎందుకు అట్లా మూత ముడుచుకుంటుంది, ఎందుకు అట్లా ఏడుస్తూ ఉంటుంది, ఎందుకు అంత ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది, ఎందుకు అంత చిరాకు పడుతూ ఉంటుంది? నిజంగా ఎన్నడూ లేదు ఇలాంటి సీజను. ఈవిడేమో విన్నర్ మెటీరియల్ కనిపించి అలాంటి క్వాలిటీస్. చిన్న విషయం, ఇప్పుడు నాకు పెద్ద విషయం ఉందంటే లేదు కదా. నువ్వు కెప్టెన్ అయితే నేను మిర్చి తిన్నాను లేదా, పనిష్మెంట్ తీసుకుంటావు లేదా, నేనైతే ఒకలాగా నువ్వు అప్పటికి ఏమైనా అమ్మా నేనే అన్నాను అరిచినంత మాత్రం అయిపోయింది. వచ్చి అసలు ఎవరెవరు పాడారో ఏంటో అడగాలి కదా. నువ్వు అతను ఒప్పుకుంటున్నాడు, నేను పాడాను, నేనే ఒప్పుకుంటున్నా, నాకు ఒక్కడికే అంటే ఎట్లా అవుతుంది? సో అరిచేసి చించేసుకుంటే ఎట్లా? ఇంత చిన్న విషయాన్ని అంత సీరియస్ ఆర్గ్యుమెంట్ అవసరమే లేదు కదా. ఫన్ ఉన్నప్పుడు ఫన్గానే ఉండాలి, సీరియస్ అనేటప్పుడు ఆయన చెబితే వింటదా, వినిపించుకుంటుందా? నిజంగా అరిచేసి ఆయన చెబితే ఆయన ఒప్పుకోలేదా, దబాయించలే, నేను కాదు అన్నాడా, నేను స్టార్ట్ చేశా, నాతో పాటు కూడా పాడారు, నేను సంబంధం లేదంటే నువ్వు ఫీల్ అవ్వచ్చు. అంటే ఎట్లా ఉందంటే మళ్ళీ ఇప్పుడంటే రెండోసారి కెప్టెన్ అయిపోయి అంట మూడో వారం కూడా వరుసగా ఇమ్యూనిటీ పొందేసి వాళ్ళ నరకం అంచులకి తీసుకెళ్తామని ఫిక్స్ అయిపోయినట్టు ఉంది. లేకపోతే అంత చిన్న విషయానికి పాట పాడిన దానికి ఎంత అంటే అంతకుముందు కూడా ఉండింది కదా. ఏమది ఆ టాస్క్లో కూడా బర్నీ అండ్ ఇమాన్యుయల్ ఉండేటప్పుడు లాస్ట్లో వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుని రెడ్ టీం నుంచి ఎవరు వెళ్ళాలనేటప్పుడు బిగ్ బాస్ 2 పాయింట్లు విన్నాను, నన్ను కాల్ తీసుకోమంటే నేనే తీసుకుంటా, రెడీ టు టేక్ కాల్ అని చెప్పేసి ఈవిడే బిగ్ బాస్కి అడిగి మరి నేను కాల్ తీసుకుంటా ఇమాన్యుయల్ కూడా మెడబట్టి ఆ మాన్స్టర్లకు తోసేస్తా, నెట్టేస్తా, నా కసంతా తీరిపోవాలి, పగంతా తీరిపోవాలి అన్నట్టు ఉంది కదా. అదంతా ఇక్కడ కూడా కనిపిస్తుంది, క్యారీ అవుతుంది. లేకపోతే అంత చిన్న విషయానిక ఈవిడ మాత్రం ఎవరైనా తీసేయచ్చా? అట్లాగే చూసాం ఆ టాస్క్ అయ్యేటప్పుడు కూడా వరుసగా ఇమ్యూనిటీ అయితే వద్దామా అనేటప్పుడు మేము కూడా ఆ పాయింట్లోనే అయిపోయాం. ఏమో నీకు అంత పెద్ద మనసు ఉందేమో నాకు లేదు, ఆ విషయం నేను స్పష్టంగా కనబడింది. హౌస్ అంతా 8 మంది, ఒక ఇద్దరు రీతు చౌదరి అండ్ కళ్యాణ్ ఈవిడ నోటికి భయపడి ఎమోషన్కి భయపడి చెప్పలేదు, కానీ మిగతా 6 కూడా ముఖం మీద ఒకే మాట చెప్పారు. వరుసగా 2 వారాలు ఇమ్యూనిటీ తర్వాత 3వ వారం ఇమ్యూనిటీ కోసం అయితే కరెక్ట్ కాదు, ఫెయిర్ కాదు అని చెబితే యాక్సెప్ట్ చేయకుండా 6 ఓటింగ్ వేసిన తర్వాత ఓటింగ్ కాదు నా డెసిషన్ చెబుతా, నా నిర్ణయం చెబుతా అంట. అంతకంటా తలతెక్క పని ఇంకేమైనా ఉంటుందా? 6 హౌస్మేట్స్ అందరూ ఓటింగ్ వేసి ఒపీనియన్ బిగ్ బాస్ చెప్పిన ప్రాసెస్ ప్రకారం వెళ్ళుంటే కాదు అని చెప్పి నేను చెబుతా అంటుందంటే ఇంకేమనుకోవాలి చెప్పండి? అదేమైనా స్పోర్టివ్ స్పిరిట్, అదేమైనా గౌరవప్రదంగా ఉంటుందా? ఓటింగ్ జరిగి నీవు ఆర్గ్యుమెంట్ చేయి, పాయింట్లు పెట్టు, ఎంతైనా చేయి. నీ ఓటు ఇప్పుడు ఇమాన్యుయల్కి వేసావు, ఓకే అంతా బాగానే ఉంది. బట్ అంతా అయిపోయిన తర్వాత ఓటింగ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా పక్కన పడేస్తాను, నాకు నచ్చినట్టు నేను చెబుతా. నీకు బిగ్ బాస్ ఏమైనా కెప్టెన్గా నీ నిర్ణయం చెప్పు అనలేదు కదా ఇప్పుడు, లేదా ఎంఐ ప్రకారం అనలేదు కదా. క్లియర్గా హౌస్మేట్స్ ఫైనల్గా ఒకరిని తప్పించాలనేటప్పుడు ఓటింగ్ పెట్టుకున్నారు. ఓటింగ్ ప్రకారం వచ్చినప్పుడు దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. మనకి చాలా గవర్నమెంట్లు నచ్చితే నచ్చకపోతాయి, కానీ అంతిమంగా ఏంటి ఓటింగ్ ఒక 1%తో లీడ్లోకి వచ్చిన వాళ్ళదే గవర్నమెంట్, ఇంకంతే 5 ఏళ్ళు భరించాలి. అట్లా ఓటింగ్ ఎంత పెట్టిన తర్వాత కూడా కాదంట. అంటే ఎంత రగిలిపోతుంది అనడానికి, ఎంత ఇమ్మెచ్యూరిటీ అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇట్లా ఎన్నో ఉన్నాయి కదా. అలాగే మళ్ళీ ఇంకా దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తుంది, ఎట్లా హైలైట్ చేస్తుంది అక్కడ సుమను డిమోన్ వీళ్ళందరూ ఉండేటప్పుడు కూడా రీతు చౌదరి డిమోన్ ఉండేటప్పుడు తనుజ వచ్చి నేను ఎక్కడ వాళ్ళ మధ్య దూరాను, నన్ను ఎందుకు ఆమె చేస్తుంది, ఆవిడ ఎక్కడ చేస్తుందండి అంటే ఇటు తిరిగి మళ్ళీ ఆవు కథ మాదిరిగా ఆవుకు 4 కాళ్ళు 2 కొమ్ములు 2 చెవులు 2 కళ్ళని మాదిరిగా బర్నీతో లింక్ పెట్టి ముడిపెట్టేసి ఆవిడ బిహేవియర్ గురించి కూడా మొదలుపెట్టింది కదా. నిన్న ఒక మనిషికి ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నామంటే ఈవిడ గేమ్ పరంగా ఆవిడ మాట్లాడితే ఈవిడ బిహేవియర్ పరంగా అంటూ మాట్లాడింది కదా. అంటే దివ్య డైరెక్ట్గానే 2 సార్లు ఇమ్యూనిటీ అని చెప్పింది, అది వదిలేసి డైరెక్ట్గా బర్నీ టాపిక్తో లింక్ పెట్టేసి చించుకుంటూ ఉంది. బర్నీని ఎక్కువగా వాడుతున్నది, బర్నీని బద్నాం చేస్తున్నది, బర్నీ బాండ్స్ని హైలైట్ చేసి పోర్ట్రే చేసి ఎక్కువ ఎక్స్పోజ్ చేసింది ఈవిడే కదా. దాని ద్వారా సింపతి క్రియేట్ చేసేసి నిజంగా ఈవిడ ఏడు చేస్తూ ఉంటుంది. ఆమె గట్టిగా మాట్లాడుతుంది దివ్య, ఈవిడేంటంటే ఎమోషన్ మిక్స్ చేసేసి నేనేదో టార్గెట్ గురైపోయినాను అన్నే కార్నర్ చేసేసాను. వాస్తవానికి బర్నీని ఎక్కువ బద్నాం చేసి ఆ బర్నీతో లింక్ పెట్టేసి యూటర్న్ తిప్పడం కూడా స్పెషలిస్ట్ ఈవిడ, అది కూడా ఒక టాలెంటే. అసలు పాయింట్ వదిలేసి నీకు 2 సార్లు వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది, దీని మీద నువ్వు మాట్లాడాలి. ఇంకెంతమందికి వచ్చింది, నాకు ఒక్కదానికి వచ్చిందా ఏంటి, అయితే కంటిన్యూగా అయితే రాకూడదా, గ్యాప్ ఇచ్చి రావచ్చు, ఇట్లా పాయింట్ వదిలేసి బర్నీ వైపు యూటర్న్ పెట్టేసి అట్లా వెళ్ళిపోయి ఇక రోజంతా అదే పట్టుకొని తిప్పుతుంటే వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు చూసారు, ఇప్పుడు కెప్టెన్సీ కూడా చూశారు కదా, ఇక నిన్న కూడా అదే కొనసాగుతుంది లైవ్లో చూసుకుంటే. అట్లాగే మరోవైపు ఇంకోటి ఏంటంటే బర్నీ
మీకేమనిపించిందో ఓవరాల్గా లైవ్ చూసేటప్పుడు ఈ అప్డేట్ చూసేటప్పుడు ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లాగే భరణి దివ్యతో బాధపడుతుంది. అసలు ఎంత దురదృష్టం ఏంటబ్బా, లక్ అస్సలు ఫేవర్ చేయట్లే. ఏంది సీజన్లో కెప్టెన్ కావట్లేదు. నిజమే, అతనికి లక్ కూడా ఫేవర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఫస్ట్ వారం రీతు దెబ్బ కొట్టేసింది ఆ టీషర్ట్లో రంగుల టాస్క్, లేదంటే అప్పుడు అయిపోవలసిన కెప్టెన్ అయినా ఇంతవరకు అవ్వలే. పునః ఆడట్లేదంటే ఆడతాడు, కాకపోతే మాట్లాడు ఓపెన్ అవ్వడు. అది కూడా లక్ ఫేవర్ చేయాలంటే స్ట్రాంగ్ వాయిస్ ఉంది, లేక కూడా కాదు, ఆ స్ట్రాంగ్ వాయిస్ ఉంది, ఆ ఒపీనియన్ కూడా ఓపెన్ అప్ అయ్యి చెప్పాలి. చెప్పలేకపోతున్నాడు, మనకెందుకు లేనట్టు ఉండిపోతుంది. అది కూడా కొంత మైనస్ అయిపోయింది. లేదంటే చాలా సందర్భాల్లో ఒక ఒపీనియన్ తీసుకుని చెప్పుంటే బాగుండేది. అట్లాగే దివ్య కూడా అంటుంది, ఆ సుమన్ శెట్టికి చెబుతుంది, అట్లాగే ఇతనికి కూడా చెప్పి భరణి కూడా అంటుంది, నేను నెక్స్ట్ వీక్ ఒకవేళ ఈ వారం సేవ్ అయితే ఖచ్చితంగా మీకు కెప్టెన్సీలో నేను హౌస్లో ఉన్న రోజులు మీకు కెప్టెన్ చేసేదానికి ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చే వారం మేము ఎలాగైనా కెప్టెన్ చేస్తాను, కష్టపడతాను, నాది బాధ్యత లెక్క చెబుతా ఉంది. అంటూనే ఏమోలే నేను ఆవిడతో పడిన గొడవలు ఎవరూ పడలేదు కదా ఈ వీక్, మీకు వచ్చేవారం ఉంటే నేను కెప్టెన్సీ కోసం హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తాను ఉంటే అని చెబుతుంది. అంటే ఆవిడ కూడా అర్థం అయ్యింది, ఎందుకంటే ఆవిడ దివ్య హౌస్లోకి అడుగుపెట్టినప్పటికే తను స్ట్రాంగ్ అని తెలుసు. కొంతమంది అంటారు, అంటే ఆవిడ అంటుంది, అయినా నేను ఉండే ఛాన్స్ కూడా లేదులే, ఆమెతో ఎన్ని గొడవలు వేసుకున్నాను, నేను ఎక్కడ ఉంటానో నేను వెళ్ళిపోవచ్చు అని చెబుతూ ఉంది. అఫ్కోర్స్ అయితే ఇక్కడ కొంతమంది అంటారు ఆవిడ స్ట్రాంగ్ కాబట్టి కావాలని గొడవ పడుతుందంటే తప్పే ఉంది అందులో. ఆ దమ్ము కూడా ఉండాలి కదా, ధైర్యం కూడా ఉండాలి కదా. ఇప్పుడు చాలామంది ఆవిడ స్ట్రాంగ్ అని చెప్పి సరెండర్ అయిపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఆవిడకి వాయిస్ చెప్పట్లేదు, ఎగ్నెస్ట్కి వెళ్ళట్లేదు. బ్యాడ్ అయిపోతామేమో, టార్గెట్కి గురి అయిపోతామో, ట్రోలింగ్ అయిపోతామేమో, యాంటీగా మనకు ఆడుకుంటారేమో. ఈవిడ అయితే ఏంటి నాకేంటి అన్నట్టుగా ఆడుతుంది. అది గేమే కదా, గట్స్ ఉండాలి కదా. స్ట్రాంగ్ అని తెలిసి కూడా ఫైట్ చేస్తుంది అంటే పోనీ అట్లాగని ఊరికి కయ్యాన కాలు దివ్వట్లే, పాయింట్ పట్టుకునే పాయింట్ మీదే వెళ్తుంటే ఆవిడ పర్సనల్ అటాక్ వెళ్ళి పాయింట్ చెప్పలేక మరణైతే లింక్ పెట్టి యూటర్న్లో తీసుకుంటే ఆవిడ కొడుతుంది తప్ప ఈవిడైతే క్లారిటీతో ఉంది. సో అది గేమ్ ఆడుతుంది తప్ప అందులో తప్పేం లేదు. మరి ఏమైతే చూడాలి ఈ వారం ఎలిమినేషన్కి సంబంధించి. ఇవి లైవ్ అప్డేట్స్. అండ్ అలాగే కెప్టెన్సీకి ఎట్లా రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టికి సంబంధించిన టాస్క్ డీటెయిల్స్ మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.